సో ఫస్ట్ నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను అనమాట. ఇది నా బేర్ స్కిన్, ఏం లేదు, నథింగ్ అనమాట. నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను, లిప్ బామ్ అప్లై చేసుకున్నాను అనమాట. అండ్ ఐ యూస్ ఫాక్స్టైల్ లిప్ బామ్. అండ్ ఫస్ట్ నేను టోనర్ యూస్ చేశాను అనమాట. ఎందుకంటే నేను రెటినాయిన్ అది స్టార్ట్ చేయడం యూస్ చేశాక నా స్కిన్ చాలా డ్రై అయ్యి ఈ ఏరియాస్లో పర్టికులర్గా పీల్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. సో నేను అంతకుముందు నార్మల్ రోజ్ వాటర్ స్ప్రే చేస్తాను, కొంత టైం స్నేల్ మ్యూసిన్ వాడాను అనమాట. బట్ ఎందుకో నేను స్నేల్ మ్యూసిన్ కంటిన్యూస్గా యూస్ చేయలేదు. ఏమంటారు, నాకు అప్పుడు కొంచెం ఎందుకో కొంచెం హెవీగా అనిపించేది బేసిక్గా చెప్పాలంటే స్నేల్ మ్యూసిన్. అందుకని నాకు కొంచెం హైడ్రేటింగ్గా ఉండాలి అండ్ లైట్గా ఉండాలి అని అనిపించింది. ఆ టైంలో నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 500 ml. మీకు సేల్లో 900 రూపీస్కి అలా వస్తుంది, లేదంటే నార్మల్గా 1400 సంథింగ్ పడుతుంది అనమాట. బట్ చాలా రోజులు వస్తుంది. నేను ఆల్మోస్ట్ డిసెంబర్లో ఏమో స్టార్ట్ చేశాను, ఇంకా ఉంది ఇది. సో ఇది కొంచెం లైట్గా తీసుకొని ఫేస్ అంతా ట్యాప్ చేసుకుంటాను. ఇది మాత్రం మార్నింగ్ నైట్ 2 పూట్ల. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది కంప్లీట్గా ఆరే వరకు అలాగే ఉంచుకుంటా. సో టోనర్ కంప్లీట్గా ఆరిపోయాక నేను వైటమిన్ సి యూస్ చేస్తాను అనమాట. లాస్ట్ అయిపోవచ్చింది ప్లమ్ నుండి. మీరు యూ కెన్ యూస్ ఎనీ వైటమిన్ సి. నేను ఫస్ట్ ఒకసారి మామ్స్ కోది వాడాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. నా స్కిన్ ఎట్లంటే మంట వచ్చేసేది. నేను ఫస్ట్ అది నాకు పింపుల్స్ వల్ల అది అట్లా వస్తుంది అనుకున్నాను కానీ బట్ కాదు, అది ఆ వైటమిన్ సి వల్లనే. బట్ దీనివల్ల నాకు ఏ ఇష్యూస్ లేవు. ఇది అయిపోయింది లాస్ట్, సారీ. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఆక్వాలాజికా నుంచి. ఇది ఎట్లుంటుందంటే మ్యాంగో బైట్ చాక్లెట్స్ ఉంటుంది కదా, దాని స్మెల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నాకు బేసిక్గా వర్క్ అవుతుంది అనమాట. అన్నీ అయిపోయాయి. సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ సన్ స్క్రీన్. నేను ఇదొకటి అండ్ నా దగ్గర ఇది కూడా ఉంటుంది అనమాట, విష్కేర్. ఈ 2 ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు ఇది యూస్ చేస్తున్నాను. ఇది SPF 70 బై ద వే. నేను చాలా రోజులుగా యూస్ చేస్తున్నాను, ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఇది నిజంగానే బాగుంది చాలా. అండ్ గగన్ కూడా యూస్ చేస్తారనమాట. తనకు కూడా ఏ ఇష్యూస్ లేవు అండ్ ఏమంటారు, హీఈస్ ఓకే అనమాట. తనకి కొన్ని ఎట్లా అంటే చెప్తాడు, ఇది ఏది పడితే ఇది బాగాలేదు, నాకు పర్టికులర్గా అది పెట్టామని అడుగుతాడు అనమాట. అట్లా అడిగిన బట్టే తను బేసిక్గా ఆక్వాలాజికా అది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ 2 yearsగా. సో తను ఆక్వాలాజికా పర్టికులర్ దీని తర్వాత ఇప్పుడు ఇది ఓకే అని చెప్పాడు అనమాట. మధ్యలో వేరేది ఏదో ఇచ్చాను బట్ తనకు అదంతా నచ్చలేదు, వద్దు నాకు అని చెప్పాడు. సో దిస్ వన్ వర్క్స్ ఫర్ హిమ్ టూ. సో ఇది నా మార్నింగ్ రొటీన్. సో ఇది నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నేను ఆఫీస్ నుంచి వచ్చాను అండ్ ఇది నేను సన్ స్క్రీన్ అది అప్లై చేశాను అండ్ నథింగ్, నో ఫౌండేషన్, నథింగ్ అనమాట. నాకు ఎక్కడ ఎక్కువ మార్క్స్ అవి లేవు, ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయ్యాయి అనమాట. ఇన్ కేస్ మీరు నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అట్లా ఇది చూస్తే అప్పటికన్నా ఇప్పటికీ నా స్కిన్ ఆల్మోస్ట్ డ్రాస్టిక్గా చేంజ్ అయిందనమాట. అండ్ ఐ లుక్ మచ్ యంగర్ అని చెప్పినాను స్కిన్ వైజ్. ఎందుకు అంటే నేను మీకు సైడ్ ఎక్కిన ఫొటోస్ అవి పెడతాను. ఎందుకంటే అక్కడ స్కిన్ చాలా డల్గా, మేబీ ఏమంటారు డల్నెస్ వల్ల అలా కనిపిస్తుంది, ఎట్లా మరి తెలీదు. సో ఇది నేను అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను డబుల్ క్లెన్స్ చేసుకుంటాను. మీరు ఏదన్నా వాడచ్చు. మీరు దోమలు ఉన్నాయి అక్కడ. సో నేను జస్ట్ సన్ స్క్రీన్ ఒక్కటే పూసుకున్నాను, ఇంకా ఏమీ లేదు కాబట్టి జస్ట్ నాకు ఏమంటారు ఒక ప్యాడ్ సరిపోద్ది అనమాట. నేను గార్నియర్ మైసెలర్ వాటర్ యూస్ చేస్తాను. మీరు ఏదన్నా క్రీమ్ అది వస్తుంది కదా, ఏమంటారు బామ్, అదన్నా కానీ యూస్ చేయొచ్చు. ఇట్స్ నథింగ్, ఐ మీన్ నా స్కిన్ మీద తింటే అదేం లేదు మరి, న్యాచురల్ స్కిన్ అని.
నీట్గా డబుల్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇది అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. మీరు ఏ ఫేస్ వాష్ అయినా యూస్ చేయొచ్చు, బట్ నేను నైట్ టైము మోస్ట్లీ ఏదైనా యాక్టివ్స్ ఉండేది ప్రిఫర్ చేస్తాను. డే టైము జస్ట్ నార్మల్ క్లెన్సర్ వితౌట్ ఎనీ యాక్టివ్స్ అనమాట. లైక్ నేనైతే సింపుల్ యూస్ చేస్తాను. లాస్ట్ 2 yearsగా నేను అదే యూస్ చేస్తున్నా. పక్కన సౌండ్స్ వస్తాను, సారీ. అండ్ తర్వాత నేను ఈ టోనర్ యూజ్ చేసాను. బై ద వే ఇది నా ట్రెటినాయిన్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నైట్ టైమ్ నేను సపరేట్గా అదర్ డేస్ ఆల్టర్నేట్ డేస్ చేస్తానని చెప్పాను. సో ఆ ఆల్టర్నేట్ డే చేస్తాను నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. సో అది అప్లై చేసుకుని జస్ట్ లైట్గా ఇలా డాప్ చేసుకుంటాను. అండ్ బై ద వే నా కొత్త హెయిర్ నెక్స్ట్ సో టోనీ మోలీ అప్లై చేశాక నెక్స్ట్ స్కిన్ డ్యామ్గా ఉన్నప్పుడే నేను కొంచెం తడిగా మరీ ఎక్కువ చెమ్మగా కాకుండా లైట్గా ఇది ఉన్నప్పుడే నేను నయాసిన్మైడ్ యూజ్ చేస్తాను అన్నమాట. బై ద వే ఇది ప్లమ్ వాళ్ళది. ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది నేను 3rd బాటిల్ 4th బాటిల్ కూడా లెక్కలే. సో జస్ట్ ఇలా అప్లై చేసుకుని అంటే ఇది నీట్గా ఆరిపోనిచ్చేస్తాను అనమాట. ఒక 2-3 minutes అలాగే వదిలేసి, సో దట్ ప్రాపర్గా సింకిన్ అవుతుంది. కంప్లీట్గా డ్రై అయిపోయాక నెక్స్ట్ ట్రెటినాయిన్ అది అప్లై చేస్తాను. ఇక డ్రై అయిపోయింది అనమాట. అది అంతా ఏమంటారు షైన్ అయిపోయింది స్కిన్ బేసిక్గా. సో నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది అక్క ఇది ట్రెటినాయిన్ ప్యాకేజింగ్ మారింది అన్నారు. అవును, ప్యాకేజింగ్ మారిందనమాట. అంతకుముందు అల్యూమినియం ట్యూబ్లో వచ్చాయి కదా, ఇప్పుడు నార్మల్ మనకు ఆయింట్మెంట్స్ వస్తాయి కదా, అలాగే దాంట్లోనే వస్తుంది. సో నేను ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ ఇంతే నేను వాడేది. బై ఎక్కువ నేను తీసుకోను అనమాట. లైట్గా డాట్స్ పెట్టుకుంటా. త్వరగా పంచాలి కదా అని చెప్పని ఎక్కువ వాడారంటే స్కిన్ అంతా సూపర్ సెన్సిటివ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ బేసిక్గా అప్లై చేయొద్దు అని చెప్పని చెప్తారు సెన్సిటివ్గా ఉంటే, బట్ నాకు ఆ ఇష్యూస్ ఏం లేవన్నమాట. సో ఓకే ఓకే అక్కడ ఎక్కువ అప్లై చేయను, బట్ చుట్టూ అరౌండ్ అట్లా వెళ్తుంది కదా. సో స్లోగా ఇలా డాబ్ చేసుకుంటాను అనమాట. ఎక్కువ మరీ ఏమంటారు ఇలా రుద్దను. సో ఇది ప్రాపర్గా అయిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని ఇంకొక 2 minutes వదిలేస్తాను అనమాట. ఐ విల్ గివ్ సమ్ టైమ్ ఎవ్రీ స్టెప్కి. సో ప్రాపర్గా సింకిన్ అవుతుంది, నెక్స్ట్ ప్రోడక్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పినని. సో ఇది ఇలాగే వదిలేస్తాను. దీని తర్వాత మాయిశ్చరైజర్ అనమాట. బై ద వే ఐఎమ్ యూజింగ్ దిస్ హైఫన్ సెరమైడ్ రిచ్ పిల్లో క్రీమ్ అనమాట. ఇది నాకు బేసిక్గా నైట్ టైం అయితే నాకు ఏమంటారు హెవీగా ఉండేది వర్క్ అవుతుంది. ఇది కొంచెం లైట్గానే ఉన్నట్టుంటుంది కానీ, బట్ స్టిల్ నాకు ఎందుకో కొంచెం హెవీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, నేను బెంగళూరుకి వెళ్ళున్నాను అనమాట ఒక వెడ్డింగ్ కోసం అని చెప్పి. ఫ్రెండ్స్ని అంతా కలిసి ఉన్నాను. సో ఆ రోజు బేస్ మేకప్ కింద నేను ఇది వేసుకున్నాను. బాగుండిందంతా. కాకపోతే ఏమంటారు డ్రై స్కిన్ వాళ్ళకి ఇది ఇంకా బాగా అనిపిస్తుంది మేకప్ కింద. బట్ నాకు ఆయిలీగానే ఉండేదన్నమాట స్కిన్. అందుకని నాకు అంత కొంచెం హెవీగా ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే నేను పైన మళ్ళీ ప్రైమర్, నెక్స్ట్ ఎల్ఫ్ హాలో గ్లో ఇవన్నీ అప్లై చేశాను కదా. సో నాకు టూ హెవీగా అనిపించింది. నాకు చాలా లైట్గా ఉండాలన్నమాట మేకప్ కింద బేస్. బట్ ఇది నైట్ టైము, జస్ట్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఊరికి జస్ట్ ఇది చూపిస్తాను అనమాట. ఇది చాలా లైట్గానే ఉంటుంది బేసిక్గా. మేబీ అది ఎక్కువ చాలా హైడ్రేటింగ్ ఉంటుంది అనమాట చెప్పాలంటే. ఏమో ఇది నా పర్సనల్ ఫీలింగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. మేబీ నాకు ఆ రోజు ట్రావెల్ అది చేయడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్కి ఎలా అనిపించింది ఏది తెలియదు. నేను అదొక్కటే ఫస్ట్ టైం అలా డే టైంలో నార్మల్గా అప్లై చేసింది. ఆ తర్వాత ఎందుకో ఆ రోజు అట్లా హెవీగా అనిపించి ఇంకా చేయొద్దు అని చెప్పి అనుకున్నాను. బట్ నేను మోస్ట్లీ సెరమైడ్స్ నైట్ ఖచ్చితంగా దానికోసమనే తీసుకున్నప్పుడు నేను నైటే వాడుతున్నాను. డే టైం నేను వేరేది వాడతాను, డాటిన్కి ఇది వాడుతున్నాను ఇప్పుడు.
సో ఇదనమాట, నేను ఆల్రెడీ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. ఇది నా సింపుల్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. ఇది ఆల్మోస్ట్ నేను ట్రెట్నాయిన్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ జూలైలో కదా, ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా ఆల్మోస్ట్ ఇదే రొటీన్ ఫాలో అవుతున్నా స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ డ్రాస్టిక్ రిజల్ట్స్ అన్నమాట, రియలిస్టిక్ రిజల్ట్స్. నేనేమో ఏమంటారు కంప్లీట్గా స్కిన్ షైన్ అయిపోద్ది ఇది అని చెప్పను, ఎందుకంటే స్టిల్ నాకు ఉన్నాయి మార్క్స్. సో కంప్లీట్గా రాకుండా ఉంటాయా పింపుల్స్ అంటే అలా ఏం లేదు, వస్తాయి పీరియడ్స్ టైంలో అలా వస్తూ ఉంటాయి. నాకు పీరియడ్స్ టైం, సో అందుకే నాకు ఇక్కడ పింపుల్స్ అవి కూడా వచ్చున్నాయి. సో క్లైమేట్ చేంజ్ ఉన్న పింపుల్స్ వస్తాయి, పీరియడ్స్ అప్పుడు పింపుల్స్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ అవి ఉంటాయి. సో అది ఏమంటారు నార్మల్, బట్ కన్సిస్టెంట్గా యూస్ చేస్తే స్లోగా ఇది ఉంటుందన్నమాట యూసేజ్. సో ఇది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందా చెప్పండి. నా వేరొక స్కిన్ కేర్ రొటీన్ సపరేట్గా వీడియో చేస్తాను, హెయిర్ కేర్ నేను చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ నాకు హెయిర్ లాస్ చాలా వరకు తగ్గిపోయింది, 2-3 స్ట్రాండ్సే వస్తున్నాయి. సో అది నేను సపరేట్గా నేను ఏం చేస్తున్నాను ఏంటి అని వీడియో తీస్తాను. సో ఇదైతే ఈ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.